హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్గా అయిపోయే ఈజీ రెసిపీ అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. కనుమ రోజు అందరూ ఎక్కువగా నాన్ వెజ్ అనేది చేసుకుంటూ ఉంటారు కదా, దానికోసం సింపుల్గా నేను మీకు ఈ వీడియోలో నాన్ వెజ్ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఈ నాన్ వెజ్ రెసిపీస్ చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది చపాతీలో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. ఇది ఏంటో తెలియాలి అంటే కనుక నా వీడియో అయితే మొత్తం చూసేయండి. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకుని దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. మనం కసూరి మెతి వేసుకోవటం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని నేను ముందుగానే ఆయిల్లో అయితే వేసేసుకున్నామండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపును అయితే వేసుకుని ఒకసారి దీన్ని అంతా బాగా కలిపేసేసుకుని, ఉల్లిపాయలు అనేవి మనకి కుక్ అవ్వాలి కదా, మూత పెట్టేసేసుకుని ఉల్లిపాయలను అయితే మనం ఫ్రై అవనిద్దాం. ఈలోపు ఇంకొక ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇది గ్రేవీ కోసం అయితే యాడ్ చేస్తున్నాము ఈ ఉల్లిపాయలు అనేవి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కొబ్బరి కూడా మరీ ఎక్కువ వేయద్దండి. కొబ్బరి అనేది సగం హాఫ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసుకుని దీన్ని అయితే పేస్ట్ చేసుకుని ముందుగానే రెడీ పెట్టుకుని, ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని అయితే ఉల్లిపాయలో వేసుకుని దీన్ని అయితే బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయి తర్వాత ఎందుకు మనము చికెన్ తీసుకుని ముందుగానే వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ముందుగా మనం దీంట్లో వేసేసుకోవాలి. దీనికోసం ముందుగా మనం చికెన్ అయితే మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది డైరెక్ట్గా మనం ఇలా చేసేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని చికెన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ముందుగా మనము ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాక చికెన్ వేసుకున్నాం కదా, ఈ చికెన్ అనేది స్మెల్ పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ముందు ఒక 5 minutes ఇలా కలుపుకుంటూ మనం చికెన్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇలా మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారము ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేసుకుని మనకి చికెన్ అనేది బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలండి. ఈ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను చూపించినట్టు కనుక మీరు చేసుకుంటే కనుక చాలా యమ్మీగా ఉంటుంది. టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవి రెండు కూడా ముందుగానే మనం స్పైసెస్ అన్నీ వేసుకుంటే మనకి ముక్కలకి అంతటికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పి నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా వేసేసుకుని ముందుగానే మనం పెట్టాము అంటే కనుక మనకి చికెన్ ముక్కలకి అంతటికి స్పైసెస్ అనేవి అవి అంతటికి వచ్చేసేసి మనకైతే చికెన్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ మరీ ఎక్కువగా పోసుకోవద్దండి. ఇది డ్రైగా చేస్తున్నాము, మరి మనం గ్రేవీ లాగా అయితే ఏం చేయట్లేదు ఈ కర్రీ అనేది. ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చెప్పాను కదా, వాటర్ అనేది కొంచెం పోసుకుని మనమైతే మూత పెట్టుకుని దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనం బిర్యానీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి. చపాతీ అంటే ఎప్పుడు రొటీన్గా కామన్గా ఒకటేలా కాకుండా మనం మెంతి చపాతీ కానీ అలా కనుక దాంట్లో కనుక తింటే కనుక ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే కనుక గారెలు వేసుకుని గారెల్లో కూడా తింటే కూడా ఈ కూర టేస్ట్ అనేది బాగుంటుందండి. రెస్టారెంట్లో మనకి డ్రై గ్రేవీ కర్రీ అయితే ఇస్తారు కదా, సేమ్ వాళ్ళైతే ఇలానే చేస్తారు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంది కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. వాళ్ళేమో వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేస్తారేమో అని అనుకుంటాం కదా, కానీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మనకైతే ఈ కూర అయితే రెడీ అయిపోయింది. పైనుంచి ఇలా కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ డ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం కదండి. తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. దీంతో పాటు నేను మెంతి చపాతీ కూడా ఎలా చేయాలి
అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ రెండిటి కాంబినేషన్లో మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. ఈ చికెన్ కర్రీ మీరు కనుక ఇలా చేసి పెట్టారు అంటే కనుక మీకు ఇంట్లో అందరూ పెద్ద ఫ్యాన్ అయిపోతారు. చాలా బాగుంది, చాలా బాగుంది, ఎప్పుడు ఇలానే చేయమని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చాలా అంత స్పైసెస్ అనేవి పట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఈ చికెన్ డ్రై గ్రేవీని ఇంట్లో అయితే ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. కర్రీ, ఈ ఫిష్ కర్రీ వచ్చేసి మా అమ్మ చేసిందండి. మా అమ్మ చేసిన ఫిష్ కర్రీ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ఫిష్ కావాల్సినవి ఏంటో చూద్దాం. ముందుగానే ఫిష్ని తీసుకొచ్చి ఫిష్ని అయితే క్లీన్ చేసుకోవాలండి. ఫిష్ క్లీన్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం మజ్జిగ వేసుకుని క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది రాదు. అలానే దీనికోసం మేము 3 ఉల్లిపాయలను తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాము. అలానే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు. దీనికోసం ముందుగానే చింతపండుని తీసుకుని ఇలా నానపెట్టుకుని దీంట్లోనే మేమైతే సాల్ట్ వేసుకుని నానపెట్టేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకుని దాంట్లోనే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మీరు గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో మనము ఈ ఫిష్ కర్రీ చేస్తే బాగుంటుందండి. ఇలా తీసుకుని అది వేడి తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. అది కసూరి మేతి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుని అలానే ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలకి దీంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి రెండింటిని బాగా కలుపుకోండి. మీరు ఉల్లిపాయలు అనేవి ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే కర్రీ అనేది అంత టేస్టీగా రాదు. ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా. అందుకని చెప్పి మీరు ఉల్లిపాయలు అనేవి కొంచెం తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుని మనం ఉల్లిపాయలను ఒకసారి 2 to 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొంచెంసేపు ఉల్లిపాయలని మగ్గనిద్దాము. ఇలా ఉల్లిపాయలు మగ్గేలోపు ఇందాక మనము పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా ముందుగానే. మనం ఇదైతే గ్రేవీ కోసం అయితే యాడ్ చేస్తున్నాము. ఉల్లిపాయ అలానే కొబ్బరి వేసుకున్న పేస్ట్ ఇది కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనము పచ్చిదే కొబ్బరిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది పోతుంది. ఇలా మనము ఒక 5 to 6 మినిట్స్ దీన్ని కుక్ అవనిద్దాం. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ చేప ముక్కలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. మీరు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకటేసారి వేసేసుకున్నారంటే మనకి ఫిష్ అనేది తొందరగా మధ్యలో మనం కదిలిస్తూ ఉంటే పీసెస్ అయిపోతూ ఉంటుంది కదా. అందుకని చెప్పి మీరు ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో అయితే కనుక మనకి ఫిష్ కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు చిన్న చిన్న ప్యాన్లో చేసుకున్నారంటే ఫిష్ కర్రీ చేసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ మనం కూర తీసుకునేటప్పుడు మనకి ఫిష్ పీసెస్ అనేవి పీసెస్ లాగా రావు. మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్గా అయిపోతూ ఉంటాయి. అందుకని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్లోనే మీరు ఈ కర్రీ అనేది చేసుకోండి. చూసారు కదా, ఇలా అన్ని ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మీరు ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం ఇలా జరుపుకుంటూ మనకి ముక్కలు అనేవి ఉడకాలి కదా. అందుకని చెప్పి ఒక ముక్క కొంచెం ఇలా జరుపుకుంటూ మనం పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ముందుగా టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. మీ దగ్గర పచ్చికారం కనుక ఉంటే పచ్చికారం వేసుకోండి. నాన్ వెజ్ కూరల్లోకి దేంట్లోకైనా కూడా పచ్చికారం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కారం వేసుకొని ముక్కలకి అందరికీ పట్టాలి కదా. ఒకసారి మీరు ఇలా అంతా ముక్కలకి పట్టేంత వరకు మనం ఒకసారి దీన్ని కలిపేసేసుకుని తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి రెండు వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మీరు గెరిటితో ఎక్కువ కలపొద్దండి. ఎక్కువ కదిపారంటే కనుక మనకి ఫిష్ అనేది ఇప్పుడే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఇలా గెరిటితో కలుపుకోకుండా ఒకసారి మీరు డైరెక్ట్గానే ప్యాన్ని తీసుకుని మీరు ఈ ముక్కలని కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకి కర్రీ అనేది పాడవకుండా కూడా ఉంటుంది. మనం వేసుకున్న స్పైసెస్ అనేవి ఈ ముక్కలకి అంతటికి పట్టేంత వరకు ఇలా అంతా కలిపేసేసుకోవాలి.
ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 2 to 5 మినిట్స్ మనం ఈ ముక్కలందరినీ ఫ్రై అవనిద్దాము. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చెప్పాను కదా, మీరు ఎప్పుడు ఎక్కువ ఇలా మీరు గరిటెతో కలుపుకోకుండా ఒకసారి ప్యాన్ తీసుకుని ఇలా మీరు కలుపుకున్నారంటే కనుక మనకి ముక్కలంతటికి మనం వేసుకున్న స్పైసెస్ అనేవి పడతాయండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక చింతపండునైతే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండులో నుంచి మనం ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాము. అందుకని చెప్పి చింతపండుని మీరు బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి చింతపండు రసం అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఆ వచ్చిన చింతపండు రసంని ఇందాక మనము ఫిష్ని అయితే ముందుగానే కుక్ చేస్తున్నాం కదా, దాంట్లోకి ఈ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీరు చింతపండు పులుసు కూడా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు మరీ ఎక్కువ కాకుండా మీకు సరిపడే అంత కన్సిస్టెన్సీలో మీరు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కూర అనేది చాలా బాగా ఉడుకుతుంది. మరి వాటర్ ఎక్కువ పోసేసుకున్నా లేదంటే కనుక చింతపండు ఎక్కువ వేసుకున్నా కూడా కూర అనేది మనకు అంత టేస్టీగా రాదు. అందుకని చెప్పి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఇలా ముక్కలకు అంతటికి పట్టేంత వరకు ఒకసారి దీన్ని బాగా ఇలా కలిపేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకుని మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఈ కర్రీని అయితే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇలా పెట్టిన తర్వాత దీని మీద మూత మరీ క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్గా ఉండేలాగా పెట్టేసేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఒక 10 to 15 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇలా ముక్కలు అనేవి బాయిల్ అవుతున్నాయి. చాలా తొందరగా అయిపోతుందండి ఫిష్ కర్రీ. మామూలుగా ఫిష్ కర్రీ చేయాలి అంటే కనుక అందరూ నాకు రాదు, కుదరదు అనుకుంటారు, కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అలానే ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో తీసుకుంటూ మనకి ఇలా ముక్కలు ఉడుకుతున్నాయో లేదో ఒకసారి అంతా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ అయితే కూర అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెంగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. తనైతే నాన్ వెజ్లో చికెన్ అయినా ఫిష్ అయినా చాలా బాగా చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ఫిష్ కర్రీని అయితే ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో అయితే ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఈ బటర్ చికెన్ రైస్లో కానీ చపాతీలో కానీ వెజ్ బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ దేంట్లో అయినా బాగుంటుందండి. అలానే చికెన్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇది మనం బయట రెస్టారెంట్లో తింటాం కదా, టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి. దీనికోసం ముందుగా చికెన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం దీని అంతటిని మ్యారినేట్ చేసుకోవాలి. దీంట్లోకి ఫస్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుని అలానే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. ఈ మిరియాల పొడి కూడా వేసుకున్నాక 1/4 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/4 టీ స్పూన్ గరం మసాలాని, ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒక లెమన్ని కట్ చేసుకుని ఆ లెమన్ జ్యూస్ కూడా వేసుకుని దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి ముక్కలకి అంతటికి ఈ స్పైసెస్ అనేవి పడతాయి. తర్వాత దీంట్లోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని దీన్ని అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని దీన్ని 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే మనకి కూర అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ కూరకు కావాల్సినవి ఏంటో చూద్దాం. దీంట్లోకి ఒక 2 టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మసాలా దినుసులు, చెక్క, లవంగాయి, దీంట్లోకి కొన్ని జీడిపప్పులు, అలానే కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ముందుగానే తీసుకుని ఇలా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం ఈ కర్రీని అంతా బటర్తోనే చేసుకుంటామండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఇలా బటర్ వేసుకుని ఈ బటర్ మెల్ట్ అవ్వాలి. అందుకని చెప్పి ఒక 2 to 3 మినిట్స్ ఆగితే మనకి చూసారు కదా బటర్ అనేది మెల్ట్ అవుతుంది. ఇలా మొత్తం అంతా మెల్ట్ అయిపోయినాక దీంట్లోకి మనం ఇందాక మసాలా దినుసులు చూపించాం కదా, చెక్క, లవంగాయి, అలాగే యాలక్కాయ, ఇవి 3 వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దాంట్లోనే కొంచెం కరివేపాకు, ఇవి కూడా వేసుకుని మనకి ఉల్లిపాయలు వేగాలి కదా, దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయల్ని కొంచెం సేపు కుక్ అవ్వాలి, అందుకని చెప్పి మూత పెట్టుకుని ఉల్లిపాయల్ని కుక్ అవనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయిపోయినాయి. దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కరెక్ట్గా 2 టమాటాలు సరిపోతాయి, ఎందుకంటే మనం ఇది పేస్ట్ చేసుకుంటాము. ఇలా 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకొని, అలాగే దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని ఆ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీంట్లో వేసుకుని ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం టమాటాలు వేసాం కదా, టమాటాలు అనేవి మనకి కుక్ అవ్వాలి కదా, అందుకని చెప్పి మూత పెట్టి టమాటాలను కూడా ఉడకనిద్దాం. చూసారు కదా మనకి టమాటాలు అయితే ఇలా ఉడికిపోతున్నాయి. దాంట్లో కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసి ఉడకనివ్వండి. ఈలోపు ఇంకొక ప్యాన్ తీసుకుని మళ్ళీ ఇంకా కొంచెం బటర్ వేసుకుని ఇలా బటర్ కొంచెం మెల్ట్ అవ్వాలి కదా, ఇలా కొంచెం బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, మనకి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం ఉడికిపోవాలి, అందుకని చెప్పి మూత పెట్టి దీన్ని ఉడకనివ్వండి ఇంకొక ప్యాన్ మీద. చూసారు కదా మనకి ఇలా టొమాటో అంతా ఉడికిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయలు మిక్చర్ ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి, వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఈలోపు మనం ఇంకొకసారి చూడండి, చూసారు కదా చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది, దాంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం ఉడికిపోవాలండి. ఇలా ఒకసారి మధ్యలో కలుపుకుంటూ దీనంతా మీరు ఒకసారి బాగా కుక్ చేసుకోండి. మనం దీంట్లో వాటర్ అనేది అలాంటిది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మీరు చికెన్ని బాగా ఉడకనివ్వండి. మూత పెట్టేసేసి ఈ చికెన్ ఉడకపెడుతూ పక్కన ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చికెన్ కూడా మనకి దీంట్లోనే మొత్తం ఆల్మోస్ట్ చికెన్ అంతా దీంట్లోనే ఉడికిపోతుంది, మనకి ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదా వాటర్ అంతా అయిపోయి ఇలా అవుతున్నాయి మనకి చికెన్ పీసెస్ అనేవి. ఒకసారి అంతా బాగా కలుపుకుని చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా మనం చాలా ఈజీ అండి బటర్ చికెన్ చేసుకోవటం అనేది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడూ ఒకటేలాంటి గ్రేవీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా మనకి చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ ప్యాన్లోకి మనము ఆ పేస్ట్ని అంతా వేసేసుకుని అడుగును కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలిపేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా పేస్ట్ అంతా వేసేసుకొని దీన్ని కొంచెం సేపు 2 నుంచి 3 నిమిషాలు ఉడకనిచ్చి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి. ముందుగా దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుని, అలానే దీంట్లోకి మనకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి, అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి. ఆల్రెడీ చికెన్లోకి వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. తర్వాత కారం కూడా వేసుకోవాలి, కారం కూడా అంతే, అన్నీ మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి అన్నీ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడే కదా మనం స్పైసెస్ అన్నీ వేసాం కదా, ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఉడకాలి కదా, అందుకని చెప్పి దీన్ని ఒక 4 to 5 మినిట్స్ దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇలా అంతా కలిపేసేసి ఈ గ్రేవీని అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు దీన్నంతా మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి మూత పెట్టేసేసి ఇలా కుక్ అవనియండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందాక మనము చికెన్ అంతటిని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి ఈ గ్రేవీలోకి వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చూసారు కదా చాలా బాగుంది కదా, ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనం బటర్తో చేస్తున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి, ఎంత బాగుందంటే కొంచెం ఒక ముక్క కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు మీరు, అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చేసింది ఈ బటర్ చికెన్ అనేది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడే కదా వేసాము, దీన్ని ఒక 5 to 6 మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు 1 గ్లాస్ కానీ 1/2 గ్లాస్ కానీ ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే పోసుకోండి. ఇలా వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుని గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా మనకి బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బటర్ చికెన్ అయితే రెడీ అయింది. చాలా ఈజీ కదండి, చాలా ఈజీ కూడా అలానే టేస్టీ కూడా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా చపాతీ కానీ లేదంటే బిర్యానీ కానీ ఏదైనా చేసుకోండి, దాంట్లోకి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం.
ఎంతో టేస్టీ అయిన బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ అచ్చ మనం బయట తినే రెస్టారెంట్ స్టైల్ లానే ఉందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ప్రాన్స్తో కూడా చేశారండి, అది కూడా నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే 5 కేజీస్ ప్రాన్స్తో వాళ్ళైతే ఈ రెసిపీ అయితే చేశారండి. ఇలా కనుక మనం కనుక చేసుకుంటే ఇది ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో చూసి ట్రై చేయండి. దానికి రిలేటివ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ప్రాన్స్ని తీసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ఇంట్లో అయితే కనుక ముందు వాటర్ని బాయిల్ చేసుకుని దాంట్లో ప్రాన్స్ వేసుకుంటాం కదా, ఎందుకంటే ప్రాన్స్ అనేది స్మెల్ వస్తుంది అని. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బాండీలో వీళ్ళు ముందుగానే ప్రాన్స్ వేసేసి దాంట్లోనే సాల్ట్ కొంచెం పసుపు వేసి దీన్నైతే ప్రాన్స్ని కుక్ చేస్తున్నారండి. ప్రాన్స్ని కుక్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలంట. ఇలా కనుక మనం చేస్తే కనుక ప్రాన్స్ స్మెల్ అనేది తెలీదు. ప్రాన్స్ అంటే దాని స్మెల్ వస్తుంది అని తినడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. ఒకసారి వీళ్ళు చేసినట్టు మీరు కూడా ఇంట్లో చేయండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. స్మెల్ అనేది అసలు ఎక్కడా లేదండి. మేము తిన్నాం కదా, చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో చేసుకునేటప్పుడు మనకు కొంచెం ప్రాన్స్ అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి కదా. ఇలా ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే మీకు ప్రాన్స్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. చూసారు కదా, ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా మనం ఇలా కుక్ చేసుకుంటుంటే దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనమైతే ఈ ప్రాన్స్ని కుక్ అవనివ్వాలి. ఇలా మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా మనం ప్రాన్స్ని తీసేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడకబెట్టారంటే కనుక ప్రాన్స్ అనేవి పేస్ట్ లాగా అయిపోతాయి కదా. ఇలా వాటర్ అన్నీ బాయిల్ అయ్యి కుక్ అయ్యి మనకి వస్తాయి కదా, అప్పటి వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో ఈ ప్రాన్స్ని వేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకుని ఒక స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకుని ఉంటే సరిపోతుంది. ఇలా కనుక మీరు చేసుకున్నారు అంటే కనుక ప్రాన్స్ ఫ్రైకి మీరు చాలా ఫేవరెట్ అయిపోతారు, అంత బాగుంటుంది. ఇలా అన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటామండి. చూసారు కదా, వాళ్ళు ముందుగానే ఉల్లిపాయలని ఇలా పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని ఉంచారు. తర్వాత ఇంకొక బాండీ పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఇది 5 కేజీస్ ప్రాన్స్ అని చెప్పాను కదా నేను, అందుకని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ తీసుకుని ఈ ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యేంత వరకు వేడైన తర్వాత ఇందాక మనం ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టారు కదా, ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలను అయితే మనము ఈ ఆయిల్లో వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగేంత వరకు దీన్నైతే మనము ఇలా ఫ్రై అవనిద్దాము. ఇలా కనుక మీరు చేసుకుంటే చెప్పాను కదా, మీరు 1 వీక్ వరకు మనకి ప్రాన్స్ అనేవి ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. స్మెల్ అనేది కూడా ఏమీ రావండి, అంత బాగున్నాయి. అదే క్యాటరింగ్ వాళ్ళు చేసి చూపించినట్టు మనం చేసుకుంటే కనుక చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి. చూసారు కనుక మనకి ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇదైతే ఫ్రై అవుతున్నాయి కదా. ఇది ఇంకా కొంచెం 2 to 3 minutes పడుతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ప్రాన్స్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ప్రాన్స్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుందాము. ఇలా వేసేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ప్రాన్స్ అలానే ఉల్లిపాయలు ఇవి కూడా కొంచెం వేగాలి కదా. మనకి ప్రాన్స్ అనేవి ఆయిల్లో వేసేటప్పటికి కొంచెం గట్టి పడుతుంది కదా, అందుకని చెప్పి ఇది కొంచెం కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మనము ప్రాన్స్ని అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా మనం ఆనియన్లో ఫ్రై చేస్తున్నాం కదా, ఆనియన్కి దాంట్లో ఉన్న వాటర్ కొంచెం ప్రాన్స్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఒక 5 to 6 minutes పడుతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ప్రాన్స్ ఫ్రై చేసుకోవటం. ఆల్రెడీ మనం ముందుగానే ఒక బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా, తొందరగానే అయిపోతుంది. ఆయిల్ మరీ ఎక్కువగా ఉంది అనుకుంటారేమో, లేదు మనకి లాస్ట్కి మనం కుక్ అయ్యేటప్పటికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. ఇది 5 కేజీస్తో చేస్తున్నారు కాబట్టి ఆయిల్ అనేది ఇప్పుడు ఫస్ట్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు బయటకు కనపడుతూ ఉంది. ఇలా మనకి ప్రాన్స్ అనేది కుక్ అవుతూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఎక్కువ టైం కూడా ఏం పట్టదని. ఇప్పుడు దీంట్లోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా వేసుకుని దాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 to 3 minutes మనమైతే ప్రాన్స్ని అయితే మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్నవి
అల్లం పేస్టు అలానే చిన్నులపాయ పేస్ట్ అనేది ప్రాన్స్ అన్నిటికీ పట్టాలి కదా. వీళ్ళు సపరేట్గా చెప్పాను కదా నేను నిన్నే మీకు, అల్లము అను చిన్నులపాయలు సపరేట్గా పెట్టుకొని వేసుకుంటారు అని. అల్లం చిన్నులపాయ కలిపి గ్రైండ్ చేసుకోరంట. అల్లం పేస్టు సపరేటు అలానే చిన్నులపాయ పేస్ట్ సపరేట్గా పెట్టేసేసుకుని టేస్ట్కి తగ్గట్టు వేసుకుని పసుపు కూడా వేసుకుని ఇంకొకసారి దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలానే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఇది లేదంటే కనుక అంటుకుంటూ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలా మీరు కలుపుకుంటూ ప్రాన్స్ అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అయితే వేసుకోవాలి. ముందుగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలండి. అది కొంచెం క్లిప్ అనేది నాది మిస్ అయింది. ముందుగా మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి. కారం అనేది పచ్చి కారం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కూడా పచ్చికారం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా టేస్ట్కి తగ్గట్టు పచ్చికారం కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకుని కారం అనేది మనం ప్రాన్స్ అంతటికి పట్టాలి కదా, అందుకని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇందాక చూసినప్పుడు ఎంత ఆయిల్ ఉందో ఇప్పుడైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా దీంట్లోకి సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండు మనము కారం ఇప్పుడే వేసాం కదా, ప్రాన్స్ అన్నిటికీ పట్టాలి కదా, అందుకని చెప్పి కొంచెం సేపు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే వీళ్ళు కొబ్బరి పొడి కూడా వేస్తారంటండి. కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి దీంట్లోని. అలానే దీంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి, అలానే టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా, అలానే చెప్పాను కదా కొబ్బరి కూడా ఎండు కొబ్బరిని వీళ్ళు పౌడర్ లాగా చేసుకుని వేస్తున్నారు. అది వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందంట. నేను కూడా ఎప్పుడు వేయలేదు. ప్రాన్స్ ఫ్రై అనేది మామూలుగా ఆనియన్ ఇవంతా ప్రాన్స్ వేసి ఫ్రై చేశాను. అలా కాకుండా ఇలా కొబ్బరి కూడా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందంట. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా 2 to 3 minutes మనం దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయిన ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో ఎమ్మీగా, ఎంతో టేస్టీగా, ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. మనం ఇంట్లో చేసుకునే దానికన్నా వీళ్ళు చేసింది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. వీళ్ళైతే కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేశారు, దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంది. ఇది నేను ఎక్కువ చేస్తూ ఉంటానండి. కాకపోతే నాకు ఇంట్లో చేసిన దానికన్నా కూడా వీళ్ళు చేసింది చాలా బాగుంది. అలానే ప్రాన్స్ స్మెల్ అనేది కూడా ఎక్కడ రాలేదు. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అన్నీ సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇందాకైతే ఆయిల్ అయితే అంత యాడ్ చేసాం కదా, ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో మనం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తాం కదా, అందుకని కరెక్ట్గానే మనకు ఆయిల్ అనేది ఎక్కువ కూడా ఎక్కడ ఉండదు. ఎమ్మీ అయినా టేస్టీ అయినా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. ప్రాన్స్ ఫ్రైని ఇలా చేసుకుని మీరు బిర్యానీలో కానీ, లేదంటే కనుక గారెల్లో కానీ, లేదంటే విడిగా అయినా కూడా తినేయచ్చండి. అంత బాగుంది, అంత టేస్టీగా ఎమ్మీగా ఉంది. ఒకసారి అయితే ఈ వీడియోని మిస్ కాకుండా మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. సరే కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.